వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చేసుకున్నట్లయితే పీవీకి భారత రత్న, భారత్ గతిని మార్చిన దేశ అత్యున్నత పురస్కారం. కేంద్ర ప్రకటనతో సగర్వంగా ఉప్పొంగిన తెలంగాణ గుండె. దేశాన్ని 21 శతాబ్దాలకు నడిపించిన పివి నరసింహారావు ఆర్థికం నుంచి అణుశక్తి దాకా పాలనపై చెదరని ముద్ర. ఆయనతో పాటు చరణ్ సింగ్, స్వామినాథన్లకు భారత రత్న. అన్నదాత ఆత్మబంధువు చౌదరి, హరిత పితామహుడు ఎంఎస్. ప్రధాని మోదీకి కేసీఆర్ థ్యాంక్స్. పీవీకి భారతరత్న ప్రకటనపై హర్షం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను ఆమోదించినందుకు ధన్యవాదములు. పీవీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సన్నిహితులతో తెలుసుకున్న కేసీఆర్, మోదీ తగిన న్యాయం చేశారనే వ్యాఖ్య. ఓటుకు నోటు కేసు, రేవంత్కు సుప్రీం నోటీస్. నిందితుడు ఇప్పుడే ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా తనకు అనుకూలమైన అధికారులను నియమించుకోవచ్చు. గతంలోనే పోలీసు అధికారులకు తీవ్రంగా బెదిరించారు. తనపై 8 క్రిమినల్ కేసులున్నాయని ఆయనే ప్రకటించారు. అందువల్ల కేసును భోపాల్ కోర్టుకు బదిలీ చేయండి. సర్వోన్నత న్యాయస్థానంని బీఆర్ఎస్ నేతల పిటిషన్. 4 వారాల్లో కౌంటర్ వేయాలని ధర్మశాసనం ఆదేశం. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తా, గత ఆనవాళ్ళు ఒక్కటి లేకుండా చేస్తా, కనిపించకుండా చేసే జిమ్మదారి నాది రేవంత్. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. అసెంబ్లీ మొత్తం దద్దరిల్లేలాగా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఇవ్వడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కృష్ణా జలాల నీళ్ళ గురించి కావచ్చు, పెన్షన్ విషయంలో కాదు, ఉచిత బస్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా ప్రతిపక్షానికి అర్థమయ్యేలాగా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రస్తావించడం జరిగింది. ఫలితాలు విడుదల. 220.458 మార్కులతో ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్. టీఎస్పీఎస్పీ వెబ్సైట్ ర్యాంకుల జాబితా త్వరలోనే. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్. ఆటోలలో అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు, లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తా. ఎమ్మెల్యేలను కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగాలకు వేతనాలు చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. వృద్ధులకు ఇతర పెన్షన్లు కూడా 1వ తేదీనే ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల ఇప్పటివరకు 80% పెన్షన్లు అందాయని, మరో 20% పెండింగ్లో ఉన్నాయని, 15వ తేదీలోపు మొత్తం పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఆలస్యంగా వేసే దాన్ని ఆరోపించారు. 2018-2019 నుంచి ఈ ఏడాది యాసంగి సీజన్ వరకు ప్రతిసారి ఆలస్యంగా వేసేందుకు విమర్శించారు. శాసనసభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనా వినతులను ప్రభుత్వం వింటుందని హామీ ఇచ్చారు. ఆన్లైన్లో మేడారానికి నిలువెత్తు బంగారం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 28న లాసెట్ నోటిఫికేషన్. మార్చి 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల. ఫలితాలు విడుదల. టాప్ ర్యాంకర్లో హాల్ టికెట్ల నెంబర్లు. పేటీఎంకు కిరాణా దూరం. ఇతర మొబైల్ పేమెంట్ యాప్కు మారిన 42% స్టోర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల ప్రభావం. కిరాణా క్లబ్ తాజా సర్వేలో వెల్లడి. సామాన్యంగా చూసుకున్నట్లయితే డిమానిటైజేషన్ తర్వాత 2014లో పేటీఎం అనే సంస్థ రావడం జరిగింది. ఆ క్రమంలో చాలామంది వ్యాపారవేత్తలు ఈ పేటీఎం యాప్ని వాడడం జరిగింది. ఇప్పుడు ఈ పేటీఎం యాప్ని రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల వల్ల పేటీఎం అనేది దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా జియో కంపెనీ జియో పే తీసుకురావడంతో ఈ పేటీఎంని ఎలా అన్నా తొక్కేయాలనే క్రమంలో ఇప్పుడు జియో పే కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క కిరాణా స్టోర్లో పేటీఎం ఒక వినియోగం తగ్గింది. అదేవిధంగా ఫోన్పే ఒక యాప్ని వాడడం మొదలుపెట్టారు. దీనివల్ల పేటీఎంకి భారీగా నష్టం కనిపిస్తుంది. యావజ్జీవ అంటే జీవితాంతం శిక్షణ. సామాన్యంగా ఒక వ్యక్తి 3 మర్డర్లు చేయడం జరిగింది. తనకి కోర్టు యావజ్జీవ శిక్ష అందించడం జరిగింది. ఈ క్రమంలో కోర్టుకు ఆ ఖైదీ 432 కింద తనకు తగ్గించడం కుదరదని అడగడం జరిగింది. 2006-7లో తిహార్ జైల్లో బయటపెట్టిన 3 తలల ముండేల కేసులో చంద్రకాంత్ అనే యావజ్జీవ శిక్షను అనుభవించడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 302 2 శిక్షలు స్పష్టంగా పేర్కొంది. ఒకటి మరణశిక్ష, రెండోది యావజ్జీవ కారాగార శిక్ష. ఈ 2 మినహా మరో ఇతర శిక్షను ఇందులో పేర్కోలేదు. తన పిటిషన్ తెలిపారు. యావజ్జీవ కారాగార శిక్షను జీవితాంతం వరకు అని పరిగణించినట్లయితే అది దోషిగా ఆ వ్యక్తి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పిటిషన్ పేర్కొంది. రైతు నేస్తం ఆ మర యంత్రం. రాజస్థాన్ యువకుడి అద్భుత సృష్టి. అగ్రి రోబోను తయారు చేసిన ఆర్యన్. నేల, పంట ఆరోగ్యం, నీటి అవసరాలు.